నైట్ బిర్యానీ అవుతుంది అన్నాడు. రైస్ రోజు ఒక్క మాకు నేను కాదురా, నేను కూడా కాదురా. చందగానే ఉంటాడు గేటాడు బాత్రూమ్ లో ఉన్నాయి. బిర్యానీ తినేడు బాత్రూమ్కి వెళ్ళిపోవడం ఉన్నాం. వేరే పని లేనట్టు రోజుకి 5-6 సార్లు వెళ్తాడు. ఆ గిన్నె ఒకటి పడుతుంది, ఇల్లు ఒకటి చూస్తుంది. ఒక్క పని కూడా చేయరు. రూమ్ అనగానే వచ్చి మీద గాడిదిల్లా ఈ ఇల్లు నేను చూపిస్తారా? నేను అమ్మ ఎక్కడి నుంచి వస్తారా మీరు నా ప్రాణానికి? సారీరా. నువ్వు ఒక పని చేయి, ఎక్కడి నుంచి వచ్చి అక్కడే కూర్చోపో. ఇల్లు తెలుసుకున్నా. ఓకేరా. అరే గిన్నెలు నేను కడుగుతా, ఒక్క 28 రీల్స్ అంతే. వదిలేరా, నేనే కడుక్కుంటా. అరే ఏంట్రా బాత్రూమ్ లో వాటర్ రావట్లేదా? అక్కడ సామాన్ కనీసం వాళ్ళ అమ్మ నాన్న బిర్యానీ డబ్బులోనే మిగులుతాయి. ఏం చేస్తున్నావు? వాయిస్ మెసేజ్ పెడుతున్నా. ఓరు బాబో, నాకు మెంటల్ రప్పించేస్తున్నాడు. ఈ పనులన్నీ చేసి చేసి తలనొప్పి వచ్చాను నాకు. అవునా, నీకు ఏం ఫింగర్ని ఇలా నొక్కో. అవునా, అలా చేస్తే తగ్గిపోద్దా? లేదు, ఇక్కడ నొప్పి వస్తుంది. నీ అమ్మ ఈడు కూడా కామెడీ చేస్తున్నాడు నాతో. వచ్చాడు రా బాబు, ఇప్పుడు ఈడేం కావాలంటాడు. చెప్పడం మర్చిపోయాను రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నీకు కూడా. థ్యాంక్ యూ రా, నీకు కూడా. వాడు బాత్రూంలో వాటర్ రావట్లేదు అన్నాడు, ఎలా కడుక్కున్నావు? నేను కడుక్కున్నాను మీతో చెప్పానా?